టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దందాదన్ చూసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్కి ఆపేద్దాం అనుకున్నా. ఒక సైడ్ ఏలియన్స్ అంటారు, ఒక సైడ్ గోస్ట్ అంటారు, మధ్యలో సెక్సువల్ కామెడీ ఉంటుంది. ఒక రూమ్ కి జరిగిన గోల్డెన్ బాల్ సిచ్యువేషన్ చూసి నేను షాక్ అయినా. అసలు నేను ఆయనమైనా చూసేది అనే ఫీలింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇక వదిలేద్దాం నాకు ఫస్ట్ ఎపిసోడ్ నచ్చలే అని పాయింట్కి వచ్చా. కానీ ఇంకో 2 ఎపిసోడ్లు ఛాన్స్ ఇద్దాంలే, ఫస్ట్ ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అని 2 ఎపిసోడ్లు చూసా. సీజన్ కంప్లీట్ అయిపోయాక నా ఒపీనియన్ కంప్లీట్గా మారిపోయింది. మరి ఫస్ట్ ఎపిసోడ్ నన్ను ఆల్మోస్ట్ డ్రాప్ చేయించిన యానిమే నన్ను ఎలా అడిక్ట్ చేసింది ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టోరీ సెటప్. మోమో రీసెంట్గా బ్రేకప్ ఫేస్లో ఉంటుంది. మోమో మన మెయిన్ క్యారెక్టర్. ఒకరుణ్ అనే షై అనే ఇంట్రోవర్టెడ్ బాయ్ని తన క్లాస్మేట్స్ ఏడిపిస్తుంటే తిని చూస్తుంది. మోమో వెళ్ళి అతనితో ఫస్ట్ మాట్లాడుతుంది. ఒకరుణ్కి ఫస్ట్ టైం ఒక జెన్యున్ ఫ్రెండ్షిప్ దొరికిందని తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుద్ది. మోమో గోస్ట్లను నమ్ముతుంది, మన ఒకరుణ్ ఏలియన్స్ ని నమ్ముతాడు. ఇద్దరు ఒకరి బిలీఫ్స్ ని ఒకరు ట్రోల్ చేసుకుంటారు. ప్రూఫ్ చేద్దాం అని చెప్పి ఇద్దరు సపరేట్ గా ఒక్కొక్క డేంజరస్ ప్లేస్ కి వెళ్తారు. అక్కడి నుంచి కంప్లీట్ గా దందాదన్ మ్యాడ్నెస్ మోడ్ లోకి వెళ్తుంది. నాకు ఎందుకు వియర్డ్ గా అనిపించింది ఈ యానిమే అంటే ఫస్ట్ ఎపిసోడ్ నాకు ఎందుకు వియర్డ్ గా అనిపించింది అని అంటున్నానంటే, మోమో ఎన్కౌంటర్ చేసే ఏలియన్స్ కి లిటరలీ హ్యూమన్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కావాలి. రైటర్ గాడి ఈ సిచ్యువేషన్ ఏమనుకుని రాసాట్రా అనే ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం నాకైతే. అంటే పిచ్చోని అయిపోయినా, షాక్ అయిపోయినా. అసలు ఏంట్రా ఈడు సెక్షువల్ జోక్లు వేస్తాడు, అబ్యూస్ చేస్తాడు. మన మోమో ఏమో ఏలియన్స్ ఎన్కౌంట్ చేస్తే మనం అతను ఒక గ్రాండ్ మా దగ్గరికి వెళ్తాడు. గ్రానీ, టర్బో గ్రానీ అని పిలుస్తారు. ఆ టర్బో గ్రానీ వీడి మ్యాన్హుడ్ ని తీసుకెళ్తుంది. అదే గోల్డెన్ బాల్స్. ఫ్యామిలీ ఛానల్ రా బాబు, సారీ. ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఇలానే వియర్డ్గా ఉంటుందండి. దాని తర్వాత మీ అందరికి జెన్యున్ గా డ్రాప్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది. నిజం చెప్తున్నా, ఇది పిల్లల కోసం తీసిన యానిమే కాదు అని నా ఫీలింగ్. పెద్దోళ్ళని మైండ్ లో పెట్టుకొని రాసిన యానిమే అనే నేను అనుకుంటున్నా. నా ఫీలింగ్ ఇది మాత్రం. హైప్ చాలా ఉండడం వల్ల నేను కూడా ఎగ్జైట్ అయ్యి చూసాను. ఐ మీన్ అంత హైప్ ని అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ చూసేసరికి ఐ వాస్ లిటిల్ డిసప్పాయింటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. వై ఐ గాట్ హుక్డ్. నేను కంటిన్యూ చేసింది ఏలియన్స్ కోసం కాదు, గోస్ట్ల కోసం కాదు, ముసలావిడ కోసం కూడా కాదు, జస్ట్ మోమో అండ్ ఒకరుణ్ కెమిస్ట్రీ కోసం. సీరియస్లీ ఇది యాక్షన్ లాస్ట్, ఫస్ట్ రొమాంటిక్ కామెడీ, మధ్యలో యాక్షన్. చాలా బాగా తీశాడు. లవ్ హేట్ రిలేషన్షిప్ చాలా అంటే చాలా న్యాచురల్గా చూపించాడు ఇందులో. స్టోరీ కన్నా వీళ్ళిద్దరి రిలేషన్షిప్ మీద క్యూరియాసిటీ చాలా పెరుగుద్ది మనకు. నాకు ఈ యానిమే మీద ఒపీనియన్ మార్చిన క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నెక్స్ట్ టర్బో గ్రానీ అండ్ సైకో. టర్బో గ్రానీ చూస్తే మనకు ఫస్ట్ స్కేరీగా అనిపిస్తుంది, తర్వాత ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ లో ఒకరిలా మారిపోద్ది. అండ్ నెక్స్ట్ సైకో. తను ఏం ఫుడ్ తింటుందో కొంచెం కనుక్కోండి బాబు. మినిమం 61 years ఏమో ఉంటుంది, బట్ స్టిల్ లుక్ సో యంగ్. అందుకే బయట తనకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సైకోకి. ఎందుకు ఆడుకున్నా ఇందుకే. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా చాలా బాగుంది. డిజైన్ చేసాడు, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఐరా పే ఆఫ్. ఐరా క్యారెక్టర్ ఫస్ట్ మనకు కొద్దిగా అనాయింగ్ లెక్క అనిపిస్తుంది, కానీ తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మన తన మీద ఒపీనియన్ పూర్తిగా మారిపోద్ది. నా ఒపీనియన్ పూర్తిగా మార్చిన క్యారెక్టర్ ఎపిసోడ్ 7 ఏమో అనుకుంటా, ఐరా వాళ్ళ మదర్ క్యారెక్టర్. సీరియస్లీ అండి, ఐ లిటరల్లీ క్రైడ్. నేను ఇంతవరకు యానిమే చూసి ఇంతగానో ఏడ్చింది లేదు, అంతగానో ఏడ్చాను తన క్యారెక్టర్, తన మదర్ క్యారెక్టర్ చూసి. సీరియస్లీ అండి, చాలా 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 బాగా చేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ యానిమేషను, ఆ ఎమోషను, సీరియస్లీ చించి అవతల పడుతుంది. ఎపిసోడ్ 7 మీకు అది ఒక్కటి చూస్తే చాలు ఈ యానిమే ఎంత గొప్పదో మీకు అర్థమైంది. అది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. ఐరాని పెంచి పెద్ద చేయడానికి వాళ్ళ అమ్మ ఎంత కష్టపడ్డది అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్. సీరియస్లీ ఆ ఒక్క ఫ్లాష్ బ్యాక్ కోసం మీరు ఈ యానిమే 2-3 సార్లు చూసినా తప్పలేదు. ఎస్, వియర్డ్ జోక్స్ ఉంటాయి, సెక్షువల్ జోక్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఇలాంటి హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఒక యానిమే చూసి ఏడిచిందంటే మళ్ళీ ఈ ఐరా ఫ్లాష్ బ్యాక్ చూసి ఆ మూమెంట్ తోనే దందాదన్ ఒక మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న యానిమే అని అర్థమైంది. యానిమేషన్ అండ్ మ్యూజిక్, సైన్స్ సారు ఈస్ లిటరలీ కుక్డ్. నిజం చెప్తున్నా, ఈ స్టైల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ తోనే ఉన్న యానిమే చూడలేదు ఇంతవరకు. అంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఉంటుంది ఆ యానిమేలో. కెమెరా మూమెంట్స్ ఉంటాయి, చాలా 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 న్యాచురల్గా ఉంటాయి అసలు కెమెరా మూమెంట్స్. కొన్ని సీన్లు అయితే అసలు నేను యానిమే అయితే చూసేది అనే ఫీలింగ్ వచ్చింది నిజంగా. అసలు చాలా అంటే చాలా సినిమాటిక్గా ఉంటుంది ఈ యానిమే. కలర్స్, కెమెరా మూమెంట్స్ అండ్ ఎఫెక్ట్స్ అన్ని టాప్ టియర్లు ఉంటాయి. అండ్ యాక్షన్ సీన్స్ లిటరల్లీ ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. నేను చెప్తున్నా కదా, అసలు చాలా 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 బాగా తీశారండి యానిమే. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిటరల్లీ ఈ ఐరా వాళ్ళ మదర్ క్యారెక్టర్ నన్ను ఏడిపించడానికి మెయిన్ కారణం బ్యాక్గ్రౌండ్ స్కోరే. అంత బాగుంది, అంతవరకు చెప్తాను. ఐ మీన్ అంతకు మించి నేను వర్డ్స్ వెతుకుదామన్నా దొరకట్లేదు, నా నోట్ల నుంచి రావట్లేదు. సీరియస్లీ చాలా 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 బాగుందండి. ఇది సీజన్ 1 రివ్యూనే. సీజన్ 2 కూడా చూడాలి. నేను 1 వరకు చూసి నాకు చాలా నచ్చి నేను రివ్యూ చేస్తున్నా. సీజన్ 2 కూడా ఐ మీన్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో ఉంది. మీరు చూడాలనుకుంటే ఇది నెట్ఫ్లిక్స్లో వెళ్ళి చూడొచ్చు. అంటే ఫస్ట్ 3 ఎపిసోడ్లు మీరు దాటండి,
మీరు ఫస్ట్ ఎపిసోడ్ని ఈ యానిమేని జడ్జ్ చేయకండి. ఫస్ట్ ఎపిసోడ్ కొన్ని సెక్సువల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు హెంతాయి చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అది మాత్రం చెప్తాను, ఐఎమ్ సారీ, బట్ నాకు లిటరల్లీ అదే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ అయినాక అరే నేను ఏం చూస్తున్నాను రా అని ఫీలింగ్ వస్తుంది. సీజన్ మొత్తం చూసేశాక సెకండ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. నా లెక్క మీకు కూడా ఈ యానిమేలో ఫస్ట్ ఎపిసోడ్ డ్రాప్ చేయాలనిపించిందా? పోనీ డ్రాప్ చేయాలనిపించకుండా నా లెక్క వియర్డ్గా అనిపించిందా? ఒకవేళ అట్లా అనిపించినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాహిత్, బాయ్.